రేట్లు పెంచిర్రు, అలక తక్కువ మందు పోసిర్రు, ఆగమాగం చేసిర్రు. పాత సర్కారు వాళ్ళు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఎలక్షన్ల ప్రచారం అప్పుడు పొట్టు దుబ్బెత్తి పోసిన ఈ కూటమి పార్టీలు అధికారాలకు వస్తే తాగుబోతన్నలను దిల్కుష్ చేస్తామన్నట్టు హామీ ఇచ్చిర్రు. అందుకే కొత్త షాపులు తెరిచిర్రు, మంచి మంచి పేరు మోసిన బ్రాండ్లన్నీ తీసుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ ముంగట తాగుబోతన్నలకు ఇంకో శుభవార్త చెప్పిర్రు. చూడు రిగ్గదేందో. ఏపీ సర్కారు వాళ్ళు తాపకో కొత్త ఇగురం చేసుకుంటా తాపకో కొత్త ముచ్చట చెప్పుకుంటా పబ్లిక్ ను దిల్ ఖుష్ చేస్తుండ్రు. ఇక గిట్లనే తాగుబోతు అన్నలను కూడా అస్సలు నారాజు చేస్తలేరు. వచ్చుడొచ్చుడుతోనే సర్కారు వాళ్ళ బ్రాందీ షాపులు తీసేసి టెండర్లు పాడి కొత్త షాపులు తెరిపించిండ్రు. మంచి మంచి పేరు మోసిన మందు సీసాలు తెప్పించిండ్రు. అట్లా ఇక సర్కారు ఖజానాకు ఆమ్దాని గట్టిగానే కమాయిస్తాండ్రు. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే కొత్త సర్కారు వాళ్ళు వచ్చినా పాత రేట్లకే మందు అమ్ముతాండ్రని ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తున్నారు కదా. అందుకే మందు రేట్లు తక్కువ చేసే వివరం చేసిండ్రట ఏపీ సర్కారు వాళ్ళు. ఏపీ సర్కారుకు మందు సప్లై చేసే 11 కంపెనీలు రేటు తక్కువ చేయాలని నిర్ణయం చేసినాయట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు కమిషన్లు అడిగేటోళ్ళట. అందుకే కంపెనీలు కూడా రేటు పెంచి అమ్మేదట. కానీ ఇప్పుడు కమిషన్లు గిట్ట ఏం లేవు కాబట్టి తక్కువ రేటుకే మందు సప్లై చేస్తాం అంటున్నాయట కంపెనీలు. అట్లా ఇక ఏపీలో ఒక్కో కోటర్ సీస మీద 30 రూపాయల దాకా తగ్గుతుంది అంటారు. కోటర్ మీద 30 రూపాయలంటే చిన్న ముచ్చటేం కాదు. తాగుబోతన్నలను దిల్కుజ్ చేసే ముచ్చటే. మీదికెళ్ళి ముందున్నది సంక్రాంతి పండుగ. తినేటోళ్లకు తిన్నంత తాగేటోళ్లకు తాగినంత అయ్యేటట్టున్నది ఈసారి. రేట్లు తగ్గిస్తాండ్రు కాబట్టి పండుగకు సర్కారు వాళ్ళ గల్లా పెట్టే కూడా గట్టిగానే గలగలం అనేటట్టున్నది. ఏమైనా పబ్లిక్ ఆపది సాపది పట్టించుకునుడు సర్కారు పథకాలు ఎగురబెట్టుడే కాకుండా తాగుబోతన్నల కష్టాలు కూడా గట్టిగానే పట్టించుకుంటారు సర్కారు వాళ్ళు అనుకుంటారు అందరూ.